ఓకే. ఆహ్, హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయ్ గారు ఉన్నారా? మ్యూట్‌లో ఉన్నారు. ఓకే. ఓకే. మేబీ లైక్ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్సా? లేదా ఐటీ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలా అన్నమాట? అంటే కెరీర్ గ్యాప్ ఉందా? లైక్ ఏంటన్నట్టు లైక్ ఒకసారి చెప్పగలుగుతారా? బ్రీఫ్. నాది నేను ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అండి. నేను క్యూఏ. ఓహ్! ఓకే. ఆహ్, సి ఓకే. క్వాలిటీ అనాలిసిస్ అంటే ఆ! టెస్టింగ్ పర్పస్. టెస్టింగ్. టెస్టింగ్. హ్మ్. టెస్టింగ్ ఓకే. ఆ! ఓకే. టెస్టింగ్ పర్పసా? ఓకే. టెస్టింగ్ అంటే అవునండి. ఏం టెస్ట్ చేస్తారండి? ఏం టెస్ట్ చేస్తారు? ఇది డేటాబేస్ ఈటీఎల్. డేటాబేసా? హ్మ్. ఓకే. 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 అంటే ఇప్పుడు డేటాబేస్‌లో ఉండి ఇప్పుడు మీరు జస్ట్ డెవలపింగ్‌కి రావాలి అని అనుకుంటున్నారా? అవునండి. అవును. ఓకే. హ్మ్. ఓకే అండి. ఓకే. నాకు ఆల్‌మోస్ట్ లైక్ 5 ½ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది టెస్టింగ్‌లో. సో, ఓకే. ఇప్పుడు డెవలపింగ్‌కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే. డెవలపింగ్‌కి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? హ్మ్. ఓకే అండి. హ్మ్. గుడ్. లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండి. స్టార్ట్ ద సెషన్. ఉదయ్ మెసేజ్ చేసాడు. అనేబుల్ టు అనేబుల్ టు అన్‌మ్యూట్. మ్యూట్ అన్‌మ్యూట్ అని. ఓకే. షూర్. నో వరీస్ అండి. ఓకే. విల్ హ్మ్. స్టార్ట్ ద క్లాస్ వితిన్ 2 మినిట్స్ అండి. ఓకే. 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 లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండి. ఓకే. Please let me know once my screen is visible to you guys. షూర్. Yes. యాహ్! ఇట్స్ విజిబుల్. Yeah, it's visible. ఓకే. న్యూ. ఇక్కడ అసలు ఇప్పుడు మనం నేర్చుకోబోయే కోర్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం నేర్చుకోబోయే కోర్స్ ఏంటి అండి? యూ హావ్ ఎన్ డెల్ ఐడియా భూమి. కదా! డల్ భూమి. ఓకే. డల్ భూమి కోర్స్ అనేది మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. డల్ భూమి. ఓకే. మనకి అసలు డల్ భూమి ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు మార్కెట్‌లో చాలా ఇంటిగ్రేషన్స్ టూల్స్ ఉన్నాయి. లైక్ మనకి కోడింగ్ సైడ్ వెళ్తే లైక్ జావా ఉంది, డాట్ నెట్ ఉంది. ఓకే. ఇప్పుడు రియాక్ట్ ఉంది. రియాక్ట్ జేఎస్ ఉంది. యాంగులర్ ఉంది. ఇన్ని ఉండగా ఒకవేళ మార్కెట్‌లో ఇదే ఎందుకు ఇ ఇ ఇప్పుడు ఇది మీరెందుకు తీసుకోవాలి? వై? ఇప్పుడు మనం ఏదన్నా చూజ్ చేసుకుంటే దానికొక ప్రాపర్ రీజన్ ఉండాలి. దాని మీద జాబ్స్ ఉంటాయా? అసలు అది ఎందుకు యూజ్ చేసాము? ఒకవేళ జాబ్స్ ఉంటే ఎన్ని ఎన్ని ఇయర్స్ వరకి మనం సేఫ్? లైక్ జాబ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ దేనికైనా. ఓకే. అది ఎంత ఈజీ? హౌ మచ్ ఇట్ ఈస్ ఈజీ? అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? అసలు దానికి డెల్ భూమి టూలే ఎందుకు యూజ్ చేయాలి? ఓకే. ఇలాంటి క్వెషన్స్ అన్నీ మైండ్‌లో తిరుగుతా ఉంటాయి. ఎప్పుడు గాని మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే సో థట్ ప్రతి ఒక్కటి వాట్, వై ఎప్పుడు గాని ఇదే కాదు రియల్ టైమ్‌లో గాని వాటెవర్ ఎప్పుడు గాని మనము వాటెవర్ మీరు చూజ్ చేసుకునేటప్పుడు 3 క్వెషన్స్ అనేవి తప్పకుండా మీరు వేసుకోవాల్సుంటది. అంటే ఇది నే ఇది ఇదెందుకు? ఓకే. ఇదసలు ఏంటి? ఇదెందుకు? నేను ఇదే ఎందుకు నేర్చుకోవాలి? దీనివల్ల యూజెస్ ఏంటి? ఒకవేళ వేరేవి నేర్చుకుంటే ఇప్పుడు వేరేవి నేర్చుకున్న దానికి దీనికి కంపారిజన్ ఏంటి? ఓకే. అలా చూసుకోవాలనమాట ఎప్పుడు. ఇప్పుడు డెల్ భూమి అనేది దిస్ ఈస్ వన్ మేజర్ ఇంటిగ్రేషన్ టూల్. ఓకే. ఇది ఇంటిగ్రేషన్ టూల్ ఓకే. డెల్ భూమి అనేది ఇంటిగ్రేషన్ టూల్ ఓకే. బట్ అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? టూల్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? టూల్ అంటే ఏంటి అసలు? అసలెందుకు ఇంటిగ్రేట్ జేయాలి? ఒకవేళ ఇంటిగ్రేట్ జేయకపోతే వర్క్ అవ్వదా? ఇంటిగ్రేట్ చేయకపోతే కూడా వర్క్ అవుతది. బట్ దట్స్ ఎ మాన్యువల్ వర్క్. ఓకే. మాన్యువల్ వర్క్‌ని
మాన్యువల్ వర్క్‌ని వి నీడ్ టు రెడ్యూస్. మాన్యువల్ వర్క్. ఓకే. మనం మాన్యువల్ వర్క్‌ని రెడ్యూస్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? మాన్యువల్ వర్క్ రెడ్యూస్ చేయడానికి మనము ఈ భూమి టూల్ వీటిని యూజ్ చేయం. మాన్యువల్ వర్క్ రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఏదైనా ప్రాసెస్‌ని ఆటోమేట్ చేస్తాం. ఓకే. ఆటోమేట్ చేస్తాం. ఇప్పుడు, ఇప్పుడు డల్ భూమి దగ్గరకొస్తే ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనంటే, మనము ఈ ఇంటిగ్రేషన్ అనేది ఇప్పుడు సపోజ్ నేను అమెజాన్‌లో ఇప్పుడు మనము అమెజాన్ అయితే మనం కామర్స్ అప్లికేషన్ మనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అయితే డైలీ రియల్ టైమ్‌లో యూజ్ చేస్తాం గదా! డైలీ లైక్ ఏదైనా ఆర్డర్స్ తీసుకోవడానికైనా, ఆర్డర్ చేయడానికైనా సపోజ్ ఇఫ్ అమెజాన్ తీసుకుంటే అమెజాన్‌లో మీరు ఒక, ఒక ల్యాప్‌టాప్ ఆర్డర్ పెట్టారనుకోండి. ఓకే. అమెజాన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ పెట్టారు. ల్యాప్‌టాప్ ఆర్డర్ పెడితే, ఇప్పుడు ఈ ల్యాప్‌టాపు ఎవరు మనము ఎప్పుడు ఏం చేస్తాం? అమెజాన్ యాప్ యూజ్ చేస్తాం. అమెజాన్ యాప్. ఓకే. అమెజాన్ యాప్ యూజ్ చేస్తాం. అమెజాన్ యాప్ ఓపెన్ చేసి యాప్ ఆర్ వెబ్‌సైట్. ఓకే. అమెజాన్ యాప్ ఆర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఏం చేస్తాం? మనకి ఏవేవైతే కావాలో ఓకే. మనకి ఏ ల్యాప్‌టాప్ కావాలి, ఏం కావాలి అది చూసి దాన్ని ఏం చేస్తామంటే దాన్ని ఆర్డర్ చేస్తాం. అంటే దాన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఆర్డర్ డీటెయిల్స్. ఓకే. ఆర్డర్ డీటెయిల్స్ ఇచ్చాక ఓకే. ఆర్డర్ డీటెయిల్స్ ఇచ్చాక మీకేమైతది? ఆర్డర్ కన్ఫర్మ్డ్ అనొస్తది. ఆర్డర్ కన్ఫర్మ్డ్ అనొస్తది. ఈ ఆర్డర్ కన్ఫర్మ్ అయినంక ఏమైతది? ఈ డీటెయిల్స్ అన్నీ అమెజాన్‌లో ఇంటర్నల్ సిస్టమ్ ఉంటాయి. ఆ సిస్టమ్‌కనేది డేటా ఎళ్తది. సపోజ్ ఇప్పుడు ఓకే. ఆర్డర్ అనేది ఇప్పుడు మీకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయినంక ఆ మనకి డీటెయిల్స్ అన్నీ ఆ ఇంటర్నల్ సిస్టమ్‌లో స్టోర్ అవ్వాలి. సపోజ్ ఈఆర్‌పీ ఏదైనా ఉందనుకోండి. ఈఆర్‌పీ అనేది ఇంటర్నల్ సిస్టమ్‌లో ఆహ్, ఈఆర్‌పీ ఆర్ సేల్స్ ఫోర్స్ ఆర్ స్ లైక్ మీకు తెలిసింది సేల్స్ ఫోర్స్ ఇవి కాకుండా డేటాబేస్. ఓకే. డేటాబేస్‌లో డేటా అనేది స్టోర్ అవ్వాలి. డేటాబేస్‌లో డేటా అనేది స్టోర్ అవ్వాలి. ఓకే. డేటాబేస్‌లో ఇప్పుడు డేటా అనేది స్టోర్ అయింది. స్టోర్ అయినంక నాకేమొచ్చింది? ఇప్పుడు మీరు డీటెయిల్స్ అనేవి ల్యాప్‌టాప్ ఏదైతే పర్చేస్ చేసారో ఓకే. ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. ఆ డీటెయిల్స్ స్టోర్ చేసింది. స్టోర్ చేసాక మీరేం చేస్తారు? పేమెంట్ చేస్తారు. పేమెంట్. పేమెంట్ చేసినప్పుడు మనకొక ఇన్వాయిస్ ఆ బిల్ అనేది జనరేట్ అవ్వాలి. ఓకే. ఇన్వాయిస్ అనేవి జనరేట్ అవ్వాలి అంటే వాళ్ళు ఇంటర్నల్‌గా ఈఆర్‌పీ యూజ్ చేస్తారు. ఓకే. ఈఆర్‌పీ యూజ్ చేస్తారనమాట. ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ పేమెంట్ సిస్టమ్. ఓకే. అప్పుడు మీకు మెయిల్‌కేమొస్తది? ఆర్డర్ కన్ఫర్మ్డ్ విత్ థిస్ డీటెయిల్స్. ఓకే. పేమెంట్ స్టేటస్ ఎంత మీరు పేమెంట్ చేసారో పేమెంట్ స్టేటస్ అనేది మీకొస్తది. ఇప్పుడు, ఇప్పుడు ఈ మీరు ఏవైతే వెబ్‌సైట్‌లో మీ డీటెయిల్స్ ఇచ్చారో, ఆ డీటెయిల్స్ అనేవి ఆర్డర్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ అండ్ ఆర్డర్ డీటెయిల్స్. కస్టమర్ డీటెయిల్స్, మీ నేమ్ ఓకే. మీ నేమ్ ఓకే. మీ ఐడీ జనరేట్ అయితే ఐడీ ఓకే. ఆర్డర్ ఆర్డర్ డీటెయిల్స్ ఇవి అవి ఇంటర్నల్‌లో ఏవేవైతే వాళ్ళు సిస్టమ్స్ యూజ్ జేస్తారో, ఆ సిస్టమ్స్‌కి మీ డేటా అనేది ఫ్లో అవ్వాలి. డేటా అనేది ఫ్లో అవ్వాలంటే, ఇప్పుడు ఇక్కడ వెబ్‌సైట్ గానివ్వండి, ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఏమేమి యూజ్ జేస్తున్నాం వెబ్‌సైట్, సెకండ్‌ది ఓకే. సెకండ్‌ది డేటా స్టోర్ అవ్వడానికి. ఓకే. థర్డ్‌ది మీకు పేమెంట్ స్టేటస్ రావడానికి మనము డీటెయిల్స్ స్టోర్ అవ్వడానికి మనం ఏం యూజ్ చేస్తాం? ఈఆర్‌పీ. ఇన్వాయిస్ జనరేట్ అవ్వడానికి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వెబ్‌సైట్ సిస్టమ్, డేటాబేస్ సిస్టమ్, పేమెంట్ సిస్టమ్ అనేది ఒకదానికొకటి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి ఇన్ ద సెన్స్ డేటా అనేది ఇంటిగ్రేట్ అవ్వాలి. ఈ 3 సిస్టమ్స్ మాట్లాడుకోవాలి సింపుల్‌గా. ఈ 3 సిస్టమ్స్ ఇప్పుడు మనకు వెబ్‌సైట్ నుంచెళ్ళి డేటాబేస్‌కి మనం జస్ట్ కాపీ పేస్ట్ జేయొచ్చు. కాపీ పేస్ట్ ఇలా కాపీ పేస్ట్ అనేది దిస్ ఈస్ ఎ మాన్యువల్ వర్క్.
ఓకే, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా తీసుకెళ్ళడం, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా తీసుకెళ్ళడం, దట్స్ అ మాన్యువల్ వర్క్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డేటా అనేది ఈ 3 సిస్టమ్స్‌కి మనం డేటా ఇంటిగ్రేట్ చేస్తాం. డేటా అనేది ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ 3 సిస్టమ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నట్టు. 3 సిస్టమ్స్ అనేవి మాట్లాడుకుంటాయి. ఓకే. ఈ 3 సిస్టమ్స్ దేని ద్వారా మాట్లాడుకుంటాయి? దేని ద్వారా కనెక్ట్ అవుతాయి అనంటే దట్ ఈస్ డెల్ భూమి. డెల్ భూమి ఇంటిగ్రేషన్ టూల్. ఈ సిస్టమ్స్ అనేవి ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతాయి త్రూ భూమి. ఇప్పుడు భూమి ఏం చేస్తుంది ఇక్కడ? భూమి యాక్ట్ యాస్ మిడిల్‌వేర్. భూమి యాక్ట్ యాస్ మిడిల్‌వేర్. ఈ భూమి ఇంటిగ్రేషన్ టూల్ అనేది ఏం చేస్తదంటే మనకి కమ్యూనికేట్ చేస్తదనమాట. ఒకదానికొకటి కమ్యూనికేట్ చేస్తది. డేటా అనేది సెండ్ చేస్తది. డేటా అనేది కమ్యూనికేట్ చేస్తది. ఇప్పుడు ఏ డేటా అయినా భూమిలో స్టోర్ చేసుకొని, ఓకే, వాటెవర్ ద డేటా అనేది భూమిలో స్టోర్ చేసుకొని డిఫరెంట్ అప్లికేషన్ సిస్టమ్స్‌కి పంపిస్తదనమాట. మీదది ఒక సిస్టమ్ కానివ్వండి, లైక్ మల్టిపుల్ సిస్టమ్స్‌కి కూడా డేటా అనేది భూమి అనేది సెండ్ చేస్తదనమాట. సింపుల్‌గా మనం భూమి టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మిడిల్‌వేర్‌గా యూజ్ చేస్తాము. త్రూ కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేస్తాము. మాన్యువల్ వర్క్ తగ్గించడానికి యూజ్ చేస్తామనమాట. ఓకే. అసలు నార్మల్‌గా భూమి ఎందుకు యూజ్ చేస్తాము? భూమి అనేది మిడిల్‌వేర్ టూల్. ఓకే. ఇది డెల్ కంపెనీ వాళ్ళు పర్చేజ్ చేశారు. నార్మల్‌గా దీన్ని భూమి అంటామనమాట. భూమి టూల్ అంటాము. డెల్ భూమి అని ఎందుకు అంటాము అనంటే నార్మల్‌గా ఇది డెల్ కంపెనీ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏమంటామనంటే ఈ టూల్‌ని డెల్ భూమి ఇంటిగ్రేషన్ టూల్ అంటాము. దీనికి డెల్ భూమి ఇంటిగ్రేషన్ టూల్ అనే పేరు వచ్చింది. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మన మొబైల్‌లో మనకేమేమి ఉన్నాయి? వాట్సాప్ ఉంది. వాట్సాప్. ఓకే. వాట్సాప్ ఉంది. ఇప్పుడు ట్విట్టర్ ఉంది. జీమెయిల్ ఉంది. ఇవన్నీ ఈ డిఫరెంట్ అప్లికేషన్స్ ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడం, ఒకదానికొకటి మాట్లాడుకోవడము, ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అవ్వడము. డేటా అనేది ఒకదానికొకటి ఫార్వర్డ్ చేస్తుందన్నమాట. ఓకే. అన్నీ కమ్యూనికేట్ అవుతే అది దేని ద్వారా కమ్యూనికేట్ అవుతాయంటే యూజింగ్ డెల్ భూమి. అర్థమైందా అండి? అసలు లైక్ భూమి ఎందుకు యూజ్ చేస్తామనేది అర్థమైందా? యాహ్! ఓకే. లెట్స్ మూవ్ ఇంటు దట్. అసలు ఓకే. డెల్ భూమి యూజెస్. అసలు డెల్ భూమి మీరెందుకు యూజ్ చేయాలి? వై డెల్ భూమి? వై వి చూస్ డెల్ భూమి? ఇన్‌స్టెడ్ ఆఫ్ భూమి కూడా మనకి లైక్ దేర్ వాస్ లైక్ లాట్ ఆఫ్ లైక్ ఇంటిగ్రేషన్ టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లో. లైక్ సమ్ వర్కాటో అని, స్నాప్ లాజిక్ అని. ఓకే. సమ్ వర్కాటో, స్నాప్ లాజిక్ ఇవన్నీ కొన్ని ఇంటిగ్రేషన్ టూల్స్ ఉన్నాయన్నమాట. మ్యూల్‌సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్ ఉంటది. హ్మ్. ఆ! చెప్పండి. మ్యూల్‌సాఫ్ట్. నేనదే మ్యూల్‌సాఫ్టే చెప్పబోయాను. మ్యూల్‌సాఫ్టే చెప్పబోతున్నారు. ఓకే. మ్యూల్‌సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్ ఉంటది. ఓకే. మ్యూల్‌సాఫ్ట్, వైబిచ్, వర్కాటో, స్నాప్ లాజిక్. ఇప్పుడు ఇవన్నీ మార్కెట్‌లో ఉండగా వై వి చూస్ డెల్ భూమి? ఇదే ఎందుకు మనం చూజ్ చేసుకోవాలి? అసలు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఒకవేళ అది నేర్చుకుంటే మనకి బెనిఫిట్స్ ఉన్నాయా? ఓకే. మార్కెట్‌లో జాబ్స్ ఉన్నాయా? లేకపోతే ఇప్పుడేమన్నా ట్రెండీగా ఏమన్నా లైక్ వేరే ఇంటిగ్రేషన్ టూల్స్ వస్తే దీనికి మార్కెట్ అనేది పడిపోతదా? అప్పుడు మనకి ఇబ్బందవుతదా? ఏం ఇబ్బందవ్వదు. ఎందుకు మీరు భూమి చూజ్ చేసుకోవాలంటే దిస్ ఈస్ ఏ లో కోడ్ టూల్. ఇప్పుడు లో కోడ్ టూల్. లో కోడ్ టూల్ అంటే 90% మనకు ఇందులో కోడింగ్ ఉండదు. అండ్ 10% ఆఫ్ కోడింగ్ తప్పకుండా ఉంటది. మొత్తానికి కోడింగ్ ఉండదు అని నేను చెప్పను. ఆ 10% ఆఫ్ కోడ్ ఏముంటదంటే మనకి ఒక షేప్ ఉంటది. ఓకే. ఒక షేప్ ఉంటది. ఇప్పుడు మనము రియల్ టైమ్‌లో ఇప్పుడు నార్మల్‌గా బయట మనము ఏదైనా రిక్వైర్మెంట్ కావాలంటే దానికి ఏం చేస్తామంటే కోడ్ రాస్తాం. కోడ్ అనేది బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన దాన్ని
ఓకే. బిల్డ్ చేసిన దాన్ని రన్ చేస్తాం. రన్ చేసిన దాన్ని డిప్లాయ్ చేస్తాం. ఓకే. బిల్డ్ చేసిన దాన్ని రన్ చేసిన దాన్ని డిప్లాయ్ చేస్తాం. కాకపోతే ఆ బిల్డ్ చేయడానికి మనం కోడ్ అనేది రాస్తాం వేరే దాంట్లో. ఇందులో మనం కోడ్ రాయాల్సిన పనుండదు. ఆ కోడ్ అనేది ఆల్రెడీ ఫంక్షనాలిటీ రూపంలో షేప్స్‌లో ఉంటది మనకు. వాటిని మనం షేప్స్ అంటాము. ఓకే. ఇన్ డీటెయిల్‌గా మనం తర్వాత చూస్తాం. షేప్స్ అంటామనమాట. ఈ షేప్‌లో మనకు ఒక ఇంపార్టెంట్ షేప్ ఉంటది. దట్ ఈస్ ఎ డేటా ప్రాసెస్ షేప్. ఓకే. మీకు నేను ఇది ఎందుకు చెప్తున్నాననంటే కోడింగ్ అనేది అసలు మన భూమిలో ఎక్కడ యూజ్ చేస్తారు అని చెప్తున్నా. ఓకే. మనకు 10% ఆఫ్ కోడింగ్ ఉంటదని నేను చెప్తున్నా. ఓకే. ఆ 10% ఆఫ్ కోడ్ వేర్ యూ కెన్ చూస్ అండ్ వేర్ యూ కెన్ యూజ్ థాట్ లైక్ కోడింగ్. ఆ కోడింగ్ ఏ వేలో ఉంటది? ఎంత ఉంటది? ఓకే. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. బికాస్ లో కోడ్ టూల్ అని చెప్తున్నాం. కాకపోతే అసలు అసలు ఒకవేళ కోడింగ్ ఉంటే ఆ 10% ఆఫ్ కోడింగ్ ఏం కోడింగ్ ఉంటది? ఓకే. షేప్స్‌లో మనకు డేటా ప్రాసెస్ షేప్ ఉంటది. డేటా ప్రాసెస్ షేప్‌లో మనకి కస్టమ్ స్క్రిప్టింగ్ ఉంటది. కస్టమ్ స్క్రిప్టింగ్. ఓకే. కస్టమ్ స్క్రిప్టింగ్. కస్టమ్ స్క్రిప్టింగ్‌లో మనకి ఓకే. 1 జావా స్క్రిప్ట్. ఓకే. 2 గ్రూవీ స్క్రిప్ట్. ఓకే. గ్రూవీ స్క్రిప్ట్‌లో 2 వెర్షన్స్ ఉంటాయి ఇక్కడ. 1.5, 2.4. ఓన్లీ ఇక్కడనే మనము స్క్రిప్టింగ్ వాడతాము. లైక్ వాటెవర్ ఏదైతే మనకి ఓవరాల్ భూమిలో మనము జావా స్క్రిప్ట్, గ్రూవీ స్క్రిప్ట్‌కి దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ కాంప్లెక్స్ సినారియోస్. ఓకే. మనము ఇది కాంప్లెక్స్ సినారియోస్‌కి మాత్రమే స్క్రిప్టింగ్ అనేది వాడతాము. కోడింగ్ అనేది కాంప్లెక్స్ సినారియోస్‌కి మాత్రమే వాడతామనమాట. ఓకే. కాంప్లెక్స్ సినారియోస్‌కి మాత్రమే కాంప్లెక్స్ సినారియోస్‌కి మాత్రమే మనము ఏం వాడతాము? ఈ స్క్రిప్టింగ్ అనేది వాడతాం. వితౌట్ దిస్ జావా స్క్రిప్ట్, గ్రూవీ స్క్రిప్ట్ కాకుండా మనకి ఏ కోడింగ్ మనకి ఇందులో ఉండదు. ఇప్పుడు మనము లైక్ ఇఫ్ ఏమన్నా కండిషన్ బేస్డ్ చెక్ చేయాలంటే మనం లైక్ కోడ్ ఎలా రాస్తాం? ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసి రాస్తాం. ఇక్కడ అది కాదు. మనం డెసిషన్ షేప్ అని ఉంటది. అంటే మాన్యువల్‌గా వాళ్ళ లైక్ జావాలో ఇప్పుడు మనకు భూమి ఏంటంటే జావాలో డెవలప్ అయ్యిందన్నమాట. ఓకే. జావాలో డెవలప్ అయ్యుంది. ఆటోమేటిక్‌గా మనకి ఏమేం చేయాలనేది ఫంక్షనాలిటీ మొత్తం అదే ఇస్తదనమాట ఫంక్షనాలిటీ. మనము జస్ట్ ఆ షేప్‌ని యూజ్ చేసుకొని మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు మనము చేస్తే సరిపోతది. మనం ఇంటిగ్రేషన్ బిల్డ్ చేస్తే సరిపోతది. అంతే. ఓకే. ఇది లో కోడ్ టూల్ కాబట్టి వి చూస్ డెల్‌బూమి. దిస్ ఇస్ ద లో కోడ్ టూల్. సెకండ్ వన్ దిస్ ఇస్ ద డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ఇన్ ద సెన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ఇన్ ద సెన్స్ నేను మీకు డెల్‌బూమి గురించి మీకు లైక్ ఇస్తాను. ఇంట్రొడక్షన్ అనేది ఇస్తాను. ఓకే. డోంట్ వర్రీ. డెల్‌బూమి ప్లాట్‌ఫార్మ్ అని కూడా చూపెడతాను. కాకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే ఏంటి అనేది లెట్ మీ షో యూ గైస్. ఇవన్నీ నేను ఎలా లాగిన్ అవ్వాలో ప్రతి ఒక్కటి నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ అండర్‌స్టాండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇట్స్ ఎ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. ఇక్కడ 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 మనకి షేప్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మనకి షేప్స్ ఉంటాయి. ఇక్కడ మనకు అన్ని కావాల్సిన షేప్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఓకే. ఇక్కడ కావాల్సిన షేప్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు షేప్‌ని తీసుకొని ఇక్కడ నుంచెల్లి మనం జస్ట్ అండ్ డ్రాప్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్. దిస్ ఈస్ ద డ్రాగ్ అండ్ డ్రాప్. మీకు ఏ మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా జస్ట్ ఈ షేప్ ఇక్కడ నుంచెల్లి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ నుంచి డ్రాప్ చేయాలి. అంతే. డ్రాప్ చేసి మనం ఈ ప్లేస్‌లో ప్రాసెస్ అనేది బిల్డ్ చేస్తామన్నమాట. ఓకే. అంటే దిస్ ఈస్ ఎ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ కాబట్టి మనము డెల్‌బూమిని అనేది మనం చూజ్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది దిస్ ఈస్ ఎ వెరీ ఈజీ ఫీచర్. కాబట్టి
మనము డ్రాగ్ అండ్ డ్రాప్ లో కోడ్ టూల్ కాబట్టి మనము డెల్ బూమిన్ అనేది చూస్ చేసుకుంటాం అనమాట. ఈ ఇంటిగ్రేషన్ టూల్ ని మనము చూస్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఓకే, దీనికి ఇప్పుడు ఇది అనేది ఓకే, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ని అచీవ్ చేస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ని అచీవ్ చేస్తుంది. అది ఎన్ని లైక్ ఆ ఇంటిగ్రేషన్ టైప్స్ ఏంటంటే టైప్స్ అన్నమాట. ఓకే, 3 టైప్స్. అవి ఏంటేంటి? ఓకే, ఓకే, ఆన్ ప్రెమ్ ఇంటిగ్రేషన్, ఓకే, లోకల్ క్లౌడ్ ఇంటిగ్రేషన్, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్. ఓకే, ఆన్ ప్రెమ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే మనము డేటా అనేది ఇప్పుడు ఎప్పుడైనా మనం ఏ ఇంటిగ్రేషన్ తీసుకున్నా మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి అంటే మనం డేటాని ఫార్వర్డ్ చేస్తున్నాం. డేటాని కమ్యూనికేట్ చేస్తున్నాం. ఓకే, ఓకే, డేటాని కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇప్పుడు సింపుల్‌గా భూమి ఎక్కడ వర్క్ అవుతదంటే ఇప్పుడు నాకు వెబ్‌సైట్ ఓకే, వెబ్‌సైట్ ఉంది. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో మనము డీటెయిల్స్ ఇచ్చాము. ఓకే, ఆర్డర్ డీటెయిల్స్. ఆర్డర్. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ నుండి మనకి డేటా అనేది డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి. ఓకే, డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి. ఇప్పుడు బై యూజింగ్ భూమి యూజ్ చేసి ఏంటి అంటే భూమి యూజ్ చేసి ఈ 2 సిస్టమ్స్ అనేవి మాట్లాడుకుంటాయన్నమాట. త్రూ భూమి హియర్ యాక్ట్స్ యాస్ ఎ మిడిల్‌వేర్. భూమి యాక్ట్స్ యాస్ మిడిల్‌వేర్ అన్నమాట. డేటాబేస్‌లో డేటా స్టోర్ చేసుకుంటది. ఇది మాన్యువల్ వర్క్. అంటే డైరెక్ట్‌గా మనము డేటా పంపించాలి అంటే మనం మాన్యువల్‌గానే పంపించగలము. ఒకవేళ దానిని ఆటోమేటిక్‌గా పంపించాలి అంటే బై యూజింగ్ భూమి ఓకే, వి నీడ్ టు సెండ్ ద డేటా. వి నీడ్ టు కమ్యూనికేట్ this like whatever website and database, these 2 systems are communicating. Okay, these 2 systems are communicating based on భూమి. ఓకే, ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఇప్పుడు ఆర్డర్ డీటెయిల్స్ అనేవి ఓకే, ఇప్పుడు ఆర్డర్ డీటెయిల్స్ అనేవి లైక్ ఇష్టం వచ్చినట్లు ఇస్తే ఆ ఆర్డర్ డీటెయిల్స్ తీసుకోవు కదా! వాటికి ఒక ఫార్మాట్ ఉంటది. ఓకే, ఒక స్ట్రక్చర్ ఉంటది. ఆ స్ట్రక్చర్‌లో భూమి అనేది కొన్ని స్ట్రక్చర్స్ యాక్సెప్ట్ చేస్తదన్నమాట. ఓకే, భూమి అనేది కొన్ని స్ట్రక్చర్స్ యాక్సెప్ట్ చేస్తది. అవి ఏ స్ట్రక్చర్స్ యాక్సెప్ట్ చేస్తదో ఐ విల్ లెట్ యూ నో. ఓకే, ఓకే, ఇది డేటాబేస్‌లో స్టోర్ చేసుకోవాలంటే దీనికి డేటాబేస్ ఫార్మాట్ కావాలి. ఆ డేటాబేస్ మనకి లైక్ ఈ ప్రొఫైల్స్ మనకు కన్వర్షన్ చేసుకోవడం ఇవన్నీ ఉంటదన్నమాట. దేర్ వాస్ లైక్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ దట్. బట్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, ఈ వెబ్‌సైట్ నుంచెల్లి మనకు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఎండ్ సిస్టమ్స్‌కి పంపించడానికి మధ్యలో మనము భూమి యూజ్ చేస్తాము. అండ్ రియల్ టైమ్‌లో ఎలా అసలు ఏమంటాము? రియల్ టైమ్‌లో మనం కొన్ని ఇలా లైక్ ఇలా యూజ్ చేయొద్దు. వెబ్‌సైట్ నుంచెల్లి నాకు డేటా అనేది డేటాబేస్‌కెళ్ళాలి. నేను భూమి యూజ్ చేయాలి మధ్యలో. అలా యూజ్ చేయొద్దనమాట. వి నీడ్ టు యూజ్ సమ్ టెక్నికల్ వర్డ్స్. లైక్ వాట్ ఆర్ ద టెక్నికల్ వర్డ్స్? సోర్స్. ఓకే, సోర్స్. సోర్స్ ఇన్ ద సెన్స్ మనం ఎక్కడి నుంచెల్లయితే డేటా తెచ్చుకుంటామో దట్ ఈస్ ఎ సోర్స్ అన్నమాట. హియర్ వెబ్‌సైట్ ఈస్ ఎ సోర్స్. ఓకే, నెక్స్ట్ టార్గెట్. మనం ఎక్కడి నుంచెల్లి ఎక్కడికైతే డేటా సెండ్ చేయాలనుకుంటున్నామో దట్ ఈస్ ఎ టార్గెట్. ఓకే, ఓకే, సోర్స్ అనేది వెబ్‌సైట్, టార్గెట్ అనేది డేటాబేస్, మిడిల్‌వేర్ టూల్ ఈస్ నథింగ్ బట్ భూమి. ఓకే, ఇలా అన్నమాట. నువ్వు అసలు వెబ్‌సైట్ యూజ్ చేస్తున్నావంటే ఆ వెబ్‌సైట్‌ని ఏమంటారు? రియల్ టైమ్‌లో నాకు వెబ్‌సైట్ నుంచెల్లి డేటా వచ్చింది. ఆ డేటా వచ్చింది అనంటే దాన్ని అసలు క్లయింట్‌తో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? అననంటే ఇప్పుడు వెబ్‌సైట్ డీటెయిల్స్ అనేవి మనం అడగాలి. ఓకే, ఆ ఆర్డర్ డీటెయిల్స్ అనేవి మనం ఒక దాంట్లో స్టోర్ చేయాలంటే అసలు సోర్స్ మీరు ఏం యూజ్ చేస్తున్నారని అడగాలి. అంటే అసలు ఏం యూజ్ చేస్తున్నారు? మనం ఎక్కడి నుంచెల్లి డేటా తెచ్చుకోవాలి అని క్లయింట్‌ని అడిగే బదులు వాట్ ఈస్ సోర్స్ డీటెయిల్స్?
కుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ సోర్స్ డీటెయిల్స్. లైక్ ఇలా అడగాలన్నమాట. వేర్ వి నీడ్ టు సెండ్ ద డేటా, వేర్ వి నీడ్ టు గెట్ ద డేటా అలా. ఇప్పుడు వెబ్‌సైట్ అని నేను ఎగ్జాంపుల్ చెప్పాలి గానీ, సోర్స్ అంటే వేర్ వి గెట్ ద డేటా. ఓకే. టార్గెట్ అంటే వేర్ వి నీడ్ టు సెండ్ ద డేటా. అలా అన్నమాట. ఓకే. ఇక్కడ ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్స్ ఇన్ ద సెన్స్ లోకల్‌లో. ఇప్పుడు నా లోకల్‌లో డేటా ఉంది. ఇప్పుడు సపోజ్ నా డి డ్రైవ్‌లో డేటా ఉంది. ఆ డి డ్రైవ్‌లో ఉన్న డేటా క్లయింట్ యొక్క లోకల్ డిస్క్‌లోకి పంపించాలి. ఇప్పుడు నా ల్యాప్‌టాప్ ఉంది. ఓకే. నా ఓన్ ల్యాప్‌టాప్. ఓకే. దిస్ ఈస్ నాట్ అ క్లౌడ్. దిస్ ఈస్ నాట్ వర్కింగ్ ఆన్ ఇంటర్నెట్. ల్యాప్‌టాప్. నా ఓన్ ల్యాప్‌టాప్‌లో డిస్క్ డిలో డేటా ఉంది. ఓకే. డిస్క్ డిలో డేటా ఉంది. ఆ డేటా అనేది ఓకే. భూమి యూజ్ చేసి నేనేం చేస్తాను అంటే క్లయింట్ యొక్క డిస్క్‌లో ల్యాప్‌టాప్‌లో లోకల్‌లో ఏదైతే డిస్క్ ఉందో, ఏదైతే డేటా ఉందో ఓకే. ఏదైతే ఇప్పుడు డిస్క్ ఈ ఉందనుకోండి. దానిలోకి నేను డేటా అనేది సెండ్ చేయాలి. నా లోకల్‌లో ఏదైతే ఉందో డేటా, ఆ లోకల్‌లో ఉన్న డేటాని లోకల్‌కే సెండ్ చేయాలి. అంటే డేటా అనేది లోకల్ టు లోకల్. ఓకే. లోకల్ టు లోకల్ నేను డేటా అనేది సెండ్ చేయడాన్ని మనం ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్ అంటాం. క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే క్లౌడ్ టు క్లౌడ్ అన్నమాట. క్లౌడ్ టు క్లౌడ్ ఇన్ ద సెన్స్ క్లౌడ్ అంటే మీనింగ్ ఏంటి అసలు? లైక్ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారన్నమాట. క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్‌లో వర్క్ అయ్యే అప్లికేషన్స్‌ని మనము క్లౌడ్ అంటామన్నమాట. ఇప్పుడు మనము ఫేస్‌బుక్ గాని, అమెజాన్ గాని ఇవన్నీ తీసుకున్నాం. అవి మనం ఏం యూజ్ చేస్తాము? లైక్ ఇందులో www.facebook.com, www.amazon.com, www.twitter.com ఓకే. ఇలా www.youtube.com ఓకే. ఇలా అంటామన్నమాట. ఇలా మనం చేసేదాన్ని ఓకే. ఇంటర్నెట్‌లో రన్ అయ్యే అప్లికేషన్స్‌ని ఇంటర్నెట్‌లో ఏవేవైతే రన్ అవుతాయో వాటిని క్లౌడ్ అంటామన్నమాట. క్లౌడ్ టు క్లౌడ్ భూమి ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. క్లౌడ్‌లో రన్ చేసేవి. భూమిలో కొన్ని సిస్టమ్స్ ఉంటాయన్నమాట. అవేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఓకే. ఓకే. డేటాబేస్ ఓకే. డేటాబేస్‌లో మనకు కొన్ని టైప్స్ ఉంటాయి. SQL సర్వర్ ఇలా. SQL సర్వర్, ఆర్కల్ ఇలా. ఓకే. స్నోఫ్లేక్ ఓకే. ఈఆర్‌పి ఓకే. నెట్‌సూట్ అనేవి మోస్ట్‌లీ నెట్‌సూట్ ఈస్ యూజ్డ్ ఫర్ పేమెంట్స్ అండ్ ఇన్వాయిస్. ఓకే. ఇప్పుడు నేను డేటా అనేది ఓకే. డేటా అనేది క్లౌడ్‌లో ఓకే. డేటా అనేది సేల్స్ ఫోర్స్ నుండి డేటా అనేది నేను ఎక్కడికి పంపాలి? స్నోఫ్లేక్‌కి పంపాలి ఆర్ నెట్‌సూట్‌కి పంపాలి డేటా. నెట్‌సూట్‌కి పంపాలి అంటే ఇది క్లౌడ్. ఓకే. దిస్ ఈస్ ద క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అండ్ దిస్ ఈస్ ద క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. దిస్ ఈస్ ద క్లౌడ్ 1, దిస్ ఈస్ ద క్లౌడ్ 1. దిస్ 2 ఈస్ రన్నింగ్ ఆన్ ఇంటర్నెట్. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం డేటా పంపించాలి అనంటే త్రూ భూమి ద్వారా మనం అచీవ్ చేయగలుగుతాము. దిస్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ టు క్లౌడ్ ఇంటిగ్రేషన్. అంటే క్లౌడ్ నుంచి క్లౌడ్‌కి మనం డేటా సెండ్ చేయడాన్ని క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటాం. నెక్స్ట్ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్. వైస్ వర్సా. ఓకే. లోకల్ టు క్లౌడ్ అండ్ క్లౌడ్ టు లోకల్. మనము క్లౌడ్ టు లోకల్. ఓకే. మనము డేటాని మనం సెండ్ చేయొచ్చు. అండ్ డేటాని గెట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా సేల్స్ ఫోర్స్ నుంచెళ్ళి లైక్ ఇప్పుడు లోకల్ డిస్క్ ఏదైతే ఉందో మనం అక్కడి నుంచెళ్ళి సేల్స్ ఫోర్స్ నుంచెళ్ళి డేటా గెట్ చేసుకోవచ్చు. మన లోకల్ నుంచెళ్ళి సేల్స్ ఫోర్స్‌కి డేటా పంపించుకోవచ్చు. అంటే వైస్ వర్సా అన్నమాట. హైబ్రిడ్.
మనము అందులో మనము లోకల్ ఇంటిగ్రేషన్స్‌ని యూజ్ చేస్తాము. క్లౌడ్ ఇంటిగ్రేషన్స్‌ని యూజ్ చేస్తాము. ఓకే. అలా అన్నమాట. మనము ఈ 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఇది మనకు ఏంటి అంటే ఇది నేను బేసిక్ కోసం చెప్పాను మీకు. ఎందుకంటే మనకి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇఫ్ మీకు ఈ ఈ ఈ ఇంటిగ్రేషన్స్ అనేవి ఏ యూట్యూబ్‌లో ఉండవు. బికాజ్ ఇవనేది థియరీ అన్నమాట. ఇవి మీకు తెలిసుంటేనే ఓకే. బేసిక్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటేనే మనము లైక్ ఫర్దర్‌గా మీరుకి ఏం చెప్పినా అర్థమవుతదన్నమాట. సో థాట్ అందుకే ఏంటి భూమి అనేది మనం ఎందుకు చూజ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద లో కోడ్ ప్లాట్‌ఫార్మ్. లో కోడ్ టూల్ ఒక 10% ఆఫ్ కోడింగ్ ఉంటది. ఆ 10% ఆఫ్ కోడింగ్ మనము జావాస్క్రిప్ట్, రూబీ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. జావాస్క్రిప్ట్, రూబీ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాము. దిస్ ఇస్ యూజ్డ్ ఫర్ ద కాంప్లెక్స్ సినారియోస్. ఓకే. అండ్ ఆఫ్టర్ థాట్ మనకు ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్. మనం జస్ట్ ఏం లేదు డ్రాగ్ చేసుకోవాలి, డ్రాప్ చేసుకోవాలి. ఆ షేప్‌ని మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు యూజ్ చేసుకోవాలి. అండ్ ఇవి 3 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్‌ని అచీవ్ చేసేది ఆన్ ప్రెమ్ ఇంటిగ్రేషన్, క్లౌడ్ ఇంటిగ్రేషన్ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ అండ్ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్. ఆన్ ప్రెమ్ ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ ద లోకల్ టు లోకల్ డేటా అనేది మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ క్లౌడ్ అనంటే క్లౌడ్‌లో రన్ అయ్యే వాటి మధ్య డేటా అనేది మనం షేర్ చేసుకోవచ్చు. ఆ 2 కమ్యూనికేట్ అవుతాయి. ఎలా కమ్యూనికేట్ అవుతాయంటే త్రూ భూమి టూల్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. హైబ్రిడ్ అనేది వైస్ వర్సా అన్నమాట. ఓకే. అప్ టు హియర్ క్లియరా అండి? ఎనీ డౌట్స్ ఇన్ దట్? ఓకే. క్లియర్ అండి. ఓకే. థాంక్ యూ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్స్‌ని అచీవ్ చేస్తది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనిక్కడ చెప్పాను కదా! ఇప్పుడు వెబ్‌సైట్‌లో ఇప్పుడు నేను అమెజాన్‌లో టీ షర్ట్ ఆర్డర్ పెట్టాను. ఓకే. టీ షర్ట్ ఆర్డర్ పెట్టాను. ఓకే. టీ షర్ట్ ఆర్డర్ పెడితే నేను ఇప్పుడు ఈ టీ షర్ట్ ఆర్డర్ పెడితే ఇప్పుడు నాకు పేమెంట్‌కి మనము నెట్‌షూట్ యూజ్ చేసుకుందాం అనుకుందాం. వాళ్ళ ఇంటర్నల్ పేమెంట్‌కి నెట్‌షూట్ యూజ్ చేస్తుంది. ఓకే. భూమి యాక్ట్ యాస్ ఎ మిడిల్‌వేర్. ఓకే. నెట్‌షూట్‌కి డేటా అనేది సెండ్ చేయాలి. ఓకే. నెట్‌షూట్‌కి డేటా అనేది సెండ్ చేయాలంటే ఈ టీ షర్ట్ ఈ ఆర్డర్ డీటెయిల్స్ సమ్ ఆర్డర్ డీటెయిల్స్. కస్టమర్ డీటెయిల్స్. ఓకే. ఈ కస్టమర్ డీటెయిల్స్ ఏముంటాయి? కస్టమర్ నేమ్. ఓకే. ఈ కస్టమర్ చేసేప్పుడు ఒక ఐడీ అనేది జనరేట్ అవుతది. ఓకే. ఓకే. ఆర్డర్ ఐటెమ్. ఓకే. ఓకే. కస్టమర్ లొకేషన్. ఓకే. కస్టమర్ ఇప్పుడు ఈ కస్టమర్ నేమ్, ఐడీ, ఆర్డర్ ఐటెమ్, లొకేషన్. ఓకే. పేమెంట్ మోడ్. ఈ డీటెయిల్స్ అనేవి మనము ఇప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి మనము ఓకే. ఈ డీటెయిల్స్ అనేవి మనము పంపించాలి. ఓకే. ఈ డీటెయిల్స్ అనేవి పంపిస్తే ఇప్పుడు, ఇప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి మనం ఎలా పంపించాలి? కస్టమర్ నేమ్, ఐడీ, ఆర్డర్ ఐటెమ్, ఈ లొకేషన్ ఈ డీటెయిల్స్ అనేవి దీనికి నెట్‌షూట్‌కి పంపించాలి అంటే ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈ భూమికి ఓకే. ఇప్పుడు నేను ఇప్పుడు నేనున్నాను మహన్య. ఓకే. మహన్య నాకు బెంగుళూరులో జాబొచ్చింది. ఓకే. బెంగుళూరులో జాబొచ్చింది. ఓకే. నాకు బెంగుళూరులో ఏం మాట్లాడుకుంటారో లైక్ బెంగాలీ ఆర్ లైక్ తెలీదు. బెంగుళూరులో ఏం మాట్లాడుకుంటారో ఆ లాంగ్వేజ్ అనేది ఓకే. సపోజ్ వాళ్ళు ఓకే. బెంగాలీ మాట్లాడుతున్నారనుకోండి. ఓకే. నాకు
ఐ నో మహాన్య నోస్ తెలుగు. తెలుగు. ఓకే. ఇప్పుడు ఎవరైతే బెంగుళూరు వాళ్ళున్నారో దే నోస్ బెంగాలీ. ఇప్పుడిక్కడ నాకు ఏం కావాలి? ఇక్కడ ఒక ట్రాన్స్‌లేటర్ కావాలి. ఓకే. ట్రాన్స్‌లేటర్ ఏం చేస్తారు? తెలుగులో వాళ్ళకి, వాళ్ళకి ఏదైతే లాంగ్వేజ్ వచ్చో ఓకే. ఆ లాంగ్వేజ్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇప్పుడు లైక్ నాకు బెంగుళూరులో జాబ్ వచ్చింది. నేను బెంగుళూరులో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. నేనక్కడికెళ్ళాను. బెంగుళూరుకెళ్ళాను. ఓకే. బెంగుళూరుకెళ్ళి నేను ఒక ఫ్లాట్‌లో స్టే జేయాలనుకుంటున్నాను. ఓకే. వాళ్ళకి ఈ లాంగ్వేజే వచ్చు. ఓకే. ఈ లాంగ్వేజే వచ్చు. ఇప్పుడు నాకు మధ్యలో ఎవరుంటారు? ఒక ట్రాన్స్‌లేటర్ ఉండి, ఓకే. నాకిక్కడ ఈ ఫ్లాట్ కావాలి. నాకొక 10 డేస్‌కి నాకు హెచ్ఆర్ సంథింగ్ నాకు మీటింగ్స్ ఉన్నాయి. ఒక 10 డేస్‌కి నాకివి కావాలి అననంటే, ట్రాన్స్‌లేటర్ ఏం జేస్తారు? తెలుగు నుంచెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్‌కి అక్కడ ఎవరైతే పీపుల్ ఉన్నారో, అక్కడ ఎవరైతే ఇప్పుడు హాస్టల్‌కెళ్ళాననుకోండి, హాస్టల్‌ని చూసుకునే వాళ్ళున్నారో, అతనికి ట్రాన్స్‌లేటర్ అనేది ట్రాన్స్‌లేట్ జేస్తారనమాట. ఓకే. మహన్య గారికి ఈ తెలుగు మహన్య గారికి సంథింగ్ ఈ ఫ్లాట్ కావాలి. ఒక 10 డేస్‌కి ఫ్లాట్ కావాలి అని ట్రాన్స్‌లేట్ జేస్తారనమాట. హియర్ ట్రాన్స్‌లేటర్ ఎవరు అంటే ఇక్కడ భూమి అన్నమాట మనకి. భూమి అనేది, భూమి అనేది మధ్యలో ట్రాన్స్‌లేట్ జేస్తది డేటా. ఎలా ట్రాన్స్‌లేట్ జేస్తది అంటే, భూమికి అర్థమయ్యే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, ఇక్కడ అమెజాన్ వాళ్ళు వెబ్‌సైట్ ఏం యూజ్ జేస్తున్నారంటే ఇక్కడ సపోజ్ జావా లాంగ్వేజ్ యూజ్ జేస్తున్నారనుకుందాం. ఓకే. ఈ ఏదైతే అప్లికేషన్ ఉందో, అది జావా లాంగ్వేజ్‌లో ఉంది. ఓకే. ఇక్కడ నెట్‌స్యూట్ అనేది ఓకే. డాట్ నెట్ లాంగ్వేజ్‌లో ఉందనుకుందాం. డాట్ నెట్ లాంగ్వేజ్. డాట్ నెట్ లాంగ్వేజ్. ఓకే. డాట్ నెట్ లాంగ్వేజ్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు భూమి అనేది ఏం చేస్తదంటే, భూమి అనేది ఈ మిడిల్‌వేర్ లాగా వర్క్ అయ్యి, ఇందులో భూమిలో డేటా స్టోర్ చేసుకొని, ఆ డేటాని దీనికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో పంపిస్తదనమాట. నెట్‌స్యూట్‌కి డేటా అనేది పంపిస్తది. కాకపోతే భూమికి అర్థమయ్యే కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి. అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఉంటదనమాట. భూమికి అర్థమయ్యే ఒక స్ట్రక్చర్ అనేది ఉంటది. ఆ స్ట్రక్చర్‌ని ఏమంటామంటే మనము ప్రొఫైల్స్ అంటాము. ఓకే. ఆ స్ట్రక్చర్‌ని ఏమంటామంటే మనము ప్రొఫైల్ అని అంటామనమాట. ఓకే. భూమికి అర్థమయ్యేలాగా డేటా ఇప్పుడు ఈ కస్టమర్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ కస్టమర్ డీటెయిల్స్ అనేవి డైరెక్ట్ ఇలా ఇస్తే భూమి అండర్‌స్టాండ్ చేసుకోలేదు. భూమికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మనం ఇవ్వాలి. భూమికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మనం ఇవ్వాలి అంటే, భూమికి 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ అర్థమవుతాయి. 5 టైప్స్. 5 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అర్థమవుతాయన్నమాట. అవి స్ట్రక్చర్స్ అంటే, ఇప్పుడు ఈ 5 టైప్స్ ఈ స్ట్రక్చర్‌ని భూమికి అర్థమయ్యే భూమికి అర్థమయ్యే స్ట్రక్చర్‌ని మనం ఏమంటామంటే ప్రొఫైల్ అంటాం. ఓకే. భూమికి అర్థమయ్యే స్ట్రక్చర్‌ని మనం ప్రొఫైల్ అంటాం. అండ్ రియల్ టైమ్‌లో మనము స్ట్రక్చర్ అని యూజ్ చేయొద్దు. రియల్ టైమ్‌లో మనం ఏం యూజ్ చేయాలంటే భూమి ప్రొఫైల్ అని యూజ్ చేయాలన్నమాట. ఈ ప్రొఫైల్ వచ్చేసి 5 టైప్స్. ఇప్పుడు ఆ 5 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఎక్స్ఎంఎల్. ఓకే. ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్‌టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే. సెకండ్ వన్ జేసన్. ఓకే. థర్డ్ వన్ ఫ్లాట్ ఫైల్. ఫ్లాట్ ఫైల్ ఆర్ CSV. ఓకే. ఫ్లాట్ ఫైల్ ఆర్ CSV కామా సెపరేటెడ్ వేరియబుల్. ఓకే. ఫోర్త్ వన్. ఓకే. ఫోర్త్ వన్ ఏంటి అంటే XML, JSON, ఫ్లాట్ ఫైల్ ఆర్ CSV. ఓకే. ఓకే. డేటాబేస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి EDI. ఓకే. ఈ ఫార్మాట్‌ని ఏం చేస్తదంటే, ఈ ఫార్మాట్‌ని ఇది స్ట్రక్చర్స్ అన్నమాట. భూమికి ఈ విధమైన స్ట్రక్చర్స్ మాత్రమే అర్థమవుతాయి. వేరే ఏ లాంగ్వేజ్‌లో ఇచ్చినా భూమి కెనాట్ అండర్‌స్టాండ్. మీరు ఏ డేటా ఇచ్చినా గాని కస్టమర్ డీటెయిల్స్ వాటెవర్ డీటెయిల్స్ ఏ డీటెయిల్స్ ఇచ్చినా గూడా ఆ డీటెయిల్స్ అనేవి XMLలో గాని ఇవ్వాలి. ఐదర్ JSONలో గాని ఇవ్వాలి. లేదా ఫ్లాట్ ఫైల్‌లో గాని ఇవ్వాలి. ఓకే. డేటాబేస్‌లో అన్నా ఇవ్వాలి. EDA అన్నా ఇవ్వాలన్నమాట.
XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. JSON in the sense JavaScript object notation. Flat file or CSV is nothing but this is a flat file profile. CSV is nothing but the comma separated variable. Database అని అంటే మనము డేటాబేస్ అంటే మీరు వినే ఉంటారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం అనమాట. ఎక్కడో ఒక దగ్గర దాన్ని డేటాబేస్ అంటాం అనమాట. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఈడిఐ అని అంటే ఈడిఐ మనము ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈడిఐ ఈస్ యూజ్డ్ ఫర్ B2B బిజినెస్ టు బిజినెస్ ఇంటిగ్రేషన్స్ కి మనము ఈడిఐ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు ఎక్కువగా. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్ గా భూమి ఏంటి అంటే భూమి మనకు మిడిల్ వేర్ లా యూస్ అవుతుంది. ఓకే, కాకపోతే భూమికి ఏ డేటా మీకు సిస్టమ్స్ మాట్లాడుకోవాలి అంటే డిఫరెంట్ సిస్టమ్స్ కనెక్ట్ అవ్వాలి అని అంటే భూమికి మనము ఓకే డేటా అనేది లైక్ వాట్ ఎవర్ డేటా మనం ఏదైతే డేటా సెండ్ చేస్తామో ఆ డేటా ప్రాపర్ స్ట్రక్చర్ లో ఇవ్వాలన్నమాట. ఆ స్ట్రక్చర్ ని ఏమంటామంటే మనం ప్రొఫైల్ అంటాము. ఆ ప్రొఫైల్ మనకి ఎన్ని టైప్స్ అంటే 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ అన్నమాట. 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్ ఏంటి అంటే XML, JSON, ఫ్లాట్ ఫైల్ ఆర్ CSV. ఇంకొకటి రియల్ టైంలో మీకు ఫ్లాట్ ఫైల్, ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ ప్రొఫైల్ అంటారు, CSV ప్రొఫైల్ అంటారు. యూ నో నీడ్ టు కన్ఫ్యూజ్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అక్కడ ఫ్లాట్ ఫైల్ అన్నా CSV అన్నా ఒకటే అన్నమాట. డేటాబేస్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ స్టోర్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ డేటాబేస్. ఓకే, ఈడిఏ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. దిస్ ఇస్ యూస్డ్ ఫర్ మెయిన్లీ B2B ఇంటిగ్రేషన్. B2B ఇంటిగ్రేషన్స్ ఇస్ నథింగ్ బట్ ద బిజినెస్ టు బిజినెస్ ఇంటిగ్రేషన్. బిజినెస్ టు బిజినెస్ ఇంటిగ్రేషన్స్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక బిజినెస్ టు బిజినెస్ పార్ట్నర్ అవ్వాలనుకోండి. ఇప్పుడు టూ బిజినెసెస్ మధ్య ట్రాన్సాక్షన్స్ జరగాలి, సమ్ అగ్రిమెంట్స్ జరగాలి. ఓకే, ఇలాంటి అగ్రిమెంట్స్ జరగాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఈడిఐ మనము B2B ఈడిఐ అనేది బిజినెస్ టు బిజినెస్ మధ్య అగ్రిమెంట్స్ కావడానికి, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కాంప్లెక్స్ లైక్ పేమెంట్స్ ఇవి ఇష్యూస్ అవి రిసాల్వ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే B2B యూజ్ చేస్తాము ఈడిఐ. మోస్ట్లీ మనము భూమిలో ఈ 4 ప్రొఫైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము. ఈ 4 ప్రొఫైల్స్ అనేవి భూమి నేర్చుకున్నామంటే ఈ 4 ప్రొఫైల్స్ మీద తప్పకుండా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. వితౌట్ నాలెడ్జ్ ఆన్ దిస్ ప్రొఫైల్ వి కాంట్ సర్వైవ్ అండ్ భూమి ఇంటిగ్రేషన్ వరల్డ్. ఓకే, సర్వైవ్ అవ్వలేము. అప్ టు హియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఓకే, ఈ ఈడిఐకి ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తామండి అంటే కమ్యూనికేట్ అవ్వడానికి? అంటే ఇప్పుడు లాంగ్వేజ్ డేటాబేస్ అనేవి ఏంటి, ఇప్పుడు X12 ఎక్స్ లైక్ లాంగ్వేజెస్ ఏమి ఉండవు. ఈడిఐ అనేది ఏంటి అంటే జస్ట్ కనెక్టర్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. నేను భూమి ప్లాట్ఫామ్ చూపెట్టినప్పుడు ఆ ఈడిఐ ఎలా యూస్ చేస్తారని చెప్తాను. నేను ఎలా ఎక్కడ యూస్ చేస్తారు ఏంటి అనేది. దిస్ ఇస్ నాట్ ఎ లాంగ్వేజ్. ఏదైనా కూడా మనకు లాంగ్వేజ్ కాదు ఇక్కడ. కోడింగ్ కాదు, లాంగ్వేజ్ కాదు. ఏదైనా కూడా అది ప్రీ బిల్ట్ అయి ఉంటది, ఇన్‌బిల్ట్ అయి ఉంటది. ఏదైనా మన భూమిలో జస్ట్ వాటిని మనం యూజ్ చేసుకోవడమే. మనం ఏ లాంగ్వేజ్ రాయడం ఉండదు, కోడ్ రాయడం ఉండదు. ఓకే. ఇప్పుడు డేటాబేస్ ఉంది. డేటాబేస్ మనకు ఆల్రెడీ భూమిలో ఉంటది. దాన్ని తెచ్చుకొని మనం యూజ్ చేయాలి. భూమిలో ఎలా ఉంటదంటే దాని థియరీ మనకవసరం లేదు. ఏం జరుగుతదని అవసరం లేదు. దానిని మనం ఎలా యూజ్ చేయాలి? ఏ సిట్యుయేషన్‌లో యూజ్ చేయాలి? ఇప్పుడు మనకొక రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి. ఒక కండిషన్ బేస్డ్ రిక్వైర్మెంట్ వచ్చింది. కండిషన్ బేస్డ్ రిక్వైర్మెంట్ వస్తే ఆ కండిషన్‌కి తగ్గట్టు నువ్వు ఏ షేప్ యూజ్ చేయాలి భూమిలో అది తెలుసుంటే మనకు సరిపోతది. అలా. మనం ఏదైనా కోడ్ గాని, లాంగ్వేజ్ గాని ఏది రాయాల్సిన పనుండదు. అందుకే దీనిని ఏమంటామంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ అంటాము. మళ్ళీ ఆ షేప్ గురించి గూడా మనకు తెలవకపోయినా గూడా ఆ పర్టిక్యులర్ భూమి టూల్‌లోనే ఆ షేప్ గురించి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. బై సీయింగ్ థాట్ కూడా మనము తెలుసుకోవచ్చనమాట. అలా. గాట్ ఇట్. గాట్ ఇట్టా? ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ భూమిలో ఇప్పుడు దేనికైనా కానీ, ఇప్పుడు భూమి అయినా గానీ, రియల్ వరల్డ్‌లో దేనికైనా గానీ మనకు ఏం ఇంపార్టెంట్ అంటే సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఓకే, సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. మనకి భూమిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటది. సెక్యూరిటీ అంటే సమ్ ఆథరైజేషన్స్ యూజ్ చేస్తాము మనం. అథెంటికేషన్స్ యూజ్ చేస్తాము. ఆథరైజేషన్స్. ఓకే.
అథెంటికేషన్స్ యూజ్ చేస్తాం, ఆథరైజేషన్స్ యూజ్ చేస్తాము. ఓకే, ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ ఉంది, ఒక రిక్వైర్మెంట్ బిల్డ్ చేశాను. ఆ రిక్వైర్మెంట్ బిల్డ్ చేసింది నేను క్లయింట్కి ఇవ్వాలి అని అంటే వితౌట్ అథెంటికేషన్, వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ సెక్యూరిటీ డేటా అనేది, సెన్సిటివ్ డేటా అనేది బయటికి వెళ్ళిపోతుంది. సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే వి నీడ్ టు క్రియేట్ యూజర్ నేమ్. మనకు ఒక యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం జనరేట్ చేస్తాము. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా వేరే వాళ్ళు మన ప్రాసెస్ చూడాలన్నా కూడా ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు యూజ్ చేస్తేనే దీనిని మన ప్రాసెస్ని వాళ్ళు అది మాడిఫై చేయగలరు, టెస్ట్ చేయగలరు, లేదా వ్యూ చేయగలరు. ఓకే, మనకు ఈ భూమిలో సెక్యూరిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి మనం అథెంటికేషన్స్, ఆథరైజేషన్స్ అనేవి యూజ్ చేస్తాము. ఓకే, ఇందులో మనము భూమిలో స్టేటస్ కోడ్స్ కూడా యూజ్ చేస్తాము. HTTP స్టేటస్ కోడ్స్ అని యూజ్ చేస్తాము. ఓకే, బేస్డ్ ఆన్ దట్ మనకు ఏ ఎర్రర్ వచ్చిందని మనం ఫైండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ భూమి అసలు ఎలా ఉంటది, హౌ భూమి లుక్ లైక్స్, ఎలా ఉంటది అంటే మనం అసలు భూమిలోకి వెళ్ళాలి అంటే మనకు ఒక మేజర్ URL ఉంది. ఆ URL ఏంటంటే platform.bhumi.com. ఓకే, platform.bhumi.com. ఓకే, platform.bhumi.com. లెట్ మీ కాపీ. దిస్ ఇస్ ఎ క్లౌడ్ బేస్డ్ టూల్ కాబట్టి ఇది ఏంటంటే ఆన్లైన్లో రన్ అవుతుంది. ఆన్లైన్లో అంటే త్రూ వెబ్లో రన్ అవుతుంది. ఓకే, వెబ్లో రన్ అవుతుంది ఇన్ ద సెన్స్ ఇది అన్నమాట. ఇక్కడ చూడండి platform.bhumi.com. ఓకే, platform.bhumi.com అని జస్ట్ మీరు బ్రౌజర్ టైప్ చేసి ఓకే, జస్ట్ వి నీడ్ టు ఎంటర్. ఇది ఆల్రెడీ ఓపెన్లో ఉంది. ఓకే, లెట్ మీ సైన్ అవుట్ దిస్. ఇక్కడ నేను సైన్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, వెల్కమ్ టు భూమి, దిస్ ఇస్ ద భూమి ప్లాట్ఫామ్. ఓకే, ఇది భూమి. ఓకే, వెల్కమ్ టు భూమి వచ్చింది. ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ platform.bhumi.comలో భూమి లాగిన్ అవ్వాలంటే మనకి ఏమి ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, మీరు లాగిన్ అవ్వడానికి రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏంటి, ఈమెయిల్ పాస్వర్డ్. ఓకే, వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక మనకి వెంకట్ గారు వచ్చేసి మీకు ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తారన్నమాట. ఓకే, ఈమెయిల్ పాస్వర్డ్ మీకు VLR ట్రైనింగ్ నుండి మన ట్రైనింగ్ నుండి మీకు ఒక అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. VLR ట్రైనింగ్ నుండి అది ఆ .com అనేది మీ ఈమెయిల్ ఐడి. ఓకే, దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, సమ్ X6 అని. ఆ పాస్వర్డ్తో యూ నీడ్ టు లాగిన్. ఓకే, మీరు ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు టేక్ జీమెయిల్ ఆర్ యాహూ అడ్రసెస్. మనం ఈ gmail.com కానీ yahoo.com కానీ మనము నార్మల్గా ఏవైతే జీమెయిల్స్ యూజ్ చేస్తామో ఆ ఈమెయిల్ ఐడి యాక్సెప్ట్ చేయదు. దిస్ ఈస్ ఓన్లీ యాక్సెప్టెడ్ ఫర్ బిజినెస్ ఈమెయిల్ ఐడీస్. బిజినెస్ ఈమెయిల్ ఐడీస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ పేడ్. అండ్ మనం ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను. కంపెనీలో వర్క్ చేసే వాళ్ళే మనకు మెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మనకు కంపెనీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ కంపెనీ మెయిల్ ఐడితోని మనం రిజిస్టర్ చేసుకుంటే ఆ మెయిల్ ఐడికి మనకు మెయిల్ అనేది వస్తదన్నమాట. ఆ మెయిల్‌లో మనకు పాస్వర్డ్ ఎంటర్ చేయడం, వెరిఫై అకౌంట్ చేయడం జరుగుతది. త్రూ ఆ మెయిల్ ఐడి నుండి మాత్రమే వి ఆర్ ఏబుల్ టు క్రియేట్ దిస్ భూమి అకౌంట్. మనకు జీమెయిల్ అకౌంట్‌ని అది యాక్సెప్ట్ చేయదు. చూసారా, నాకేమనుంది ఇక్కడ domain@VLRtraining.com అని ఉంది. ఓకే, ఇక్కడ మీరు ఇన్ ద ప్లేస్ ఆఫ్ gmail.com ఏదైనా మన ఓన్‌గా ఇచ్చి దాని పాస్వర్డ్ ఇస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్. ఓకే, లెట్ మీ సైన్ ఇన్. ఓకే, మనము సైన్ ఇన్ చేశాక
ఓకే. ఇక్కడ చూసారా ఆటమ్ స్పియర్ అని ఉంది. ఆటమ్ స్పియర్. ఓకే. ఆటమ్ స్పియర్. అండ్ ఇంకొకటేంటంటే ప్లాట్‌ఫార్మ్ ఉంది చూసారా? ఓకే. భూమి అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ మీద వర్క్ అవుతుంది. అది ఏ ప్లాట్‌ఫార్మ్ అంటే భూమి ఏ ప్లాట్‌ఫార్మ్ మీద వర్క్ అవుతదంటే ఓకే. యాక్చువల్‌గా అది ప్లాట్‌ఫార్మ్ అనేది ముందే చెప్పాలి. బట్ అన్నీ చెప్పాక మీకొక ఐడియా వస్తది. ఇది చూపెడితే అని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకే. ప్లాట్‌ఫార్మ్ అనేది ఇది ఏ ప్లాట్‌ఫార్మ్ మీద వర్క్ అవుతదంటే ఐపాస్. దీన్ని ఏ టూల్ అంటామంటే ఐపాస్ టూల్ అంటాం. iPass tool is nothing but integration platform as a service. ఓకే. iPass tool is nothing but ఇది ఒక iPass tool అన్నమాట. ఇది iPass మీద వర్క్ అవుతది. ఓకే. ఓకే. iPass మీద వర్క్ అవుతది. దీన్ని ఏమంటామంటే iPass యొక్క ఫుల్ ఫార్మ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఓకే. ఆటమ్ స్పియర్, HTML లాగిన్. ఓకే. HTTPS ఇదనేది డొమైన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది లాగిన్ అవుతున్నాం మనము. ఓకే. అండ్ అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనము భూమిలో ఇప్పుడేదైనా ఇంటిగ్రేషన్ అనేది బిల్డ్ చేస్తామనుకోండి. ఇంటిగ్రేషన్ అనేది బిల్డ్ చేస్తే ఇప్పుడు మనము దానిని టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్‌ని నేను బిల్డ్ చేశా. దానిని టెస్ట్ చేయాలి అననంటే ఇప్పుడు ఏదో ఒక దాంతో నేను టెస్ట్ చేయాలి. ఏదో ఒక రన్ టైమ్ మీద వర్క్ అవ్వాలి. భూమిలో ఏదైనా భూమిని టెస్ట్ చేయడానికి ఏదో ఒక మనం రన్ టైమ్ అనేది యూజ్ చేయాలి. అది దేని మీద రన్ అవుతది? దేన్ని టెస్ట్ చేయాలి? ఎలా టెస్ట్ చేయాలి అననంటే మనం టెస్ట్ చేసేదాన్ని మనం టెస్ట్ చేసేదాన్ని మనం ఏమంటామననంటే భూమిలో మనకు రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి. రన్ టైమ్ ఇంజిన్స్. ఓకే. రన్ టైమ్ ఇంజిన్స్ అంటే ఏంటి అననంటే నేను ఒక ప్రాసెస్‌ని బిల్డ్ చేశాను. బిల్డ్ చేసిన ప్రాసెస్‌ని నేను టెస్ట్ చేయాలి. దేన్ని యూజ్ చేసి టెస్ట్ చేయాలి. దేన్ని యూజ్ చేసి టెస్ట్ చేయాలి అని అననంటే మనకు భూమిలో రన్ టైమ్ ఇంజిన్స్ అని ఉంటాయి. ఆ రన్ టైమ్ ఇంజిన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఆటమ్. ఓకే. ఆటమ్. సెకండ్ వన్ మాలిక్యూల్. ఓకే. థర్డ్ వన్ ఆటమ్ క్లౌడ్. ఓకే. ఆటమ్ అనేది ఏంటి అంటే ఇదొక రన్ టైమ్ ఇంజిన్ అన్నమాట. రన్ టైమ్ ఇంజిన్ అంటే మనము ఏదైనా ఒక ఇంటిగ్రేషన్‌ని బిల్డ్ చేస్తే మనము ఒక ఆటమ్ అనేది ఇన్‌స్టాల్ చేస్తామన్నట్టు. లోకల్‌గా ఓకే. ఆటమ్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాం. ఓకే. ఇన్‌స్టాల్ చేసి ఈ ఆటమ్‌ని మనము ప్రాసెస్‌ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే భూమిలో ఇప్పుడు అదర్ టూల్స్ కానివ్వండి, ఏదైనా లైక్ డాట్ నెట్ గానివ్వండి, జావా గానివ్వండి, వీటిలో ఎలా ఉంటదననంటే మనము ఇప్పుడు ఒక దాంట్లో మనం బిల్డ్ చేస్తాం. ఓకే. బిల్డ్ చేసిన దాన్ని మనము టెస్టింగ్ డిఫరెంట్‌గా చేస్తాము. ఓకే. మనం దాన్ని ఏం చేస్తామంటే మనం డిప్లాయ్ చేస్తే సంథింగ్ ఒక బ్రాంచ్ మెర్జింగ్ యూజ్ చేసి డిప్లాయ్ చేయడం గాని, లేకపోతే మెర్జ్ చేసి దాన్ని డిప్లాయ్ చేయడం గాని, లైక్ వేరే దీనికి డిఫరెంట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఇలా ఉంటాయి. డిప్లాయ్ చేయడానికి వేరే వాళ్ళుంటారు. బిల్డ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటది. బిల్డ్ చేయడానికి ఒకరుంటారు. టెస్టింగ్ చేయడానికి ఒకరుంటారు. డిప్లాయ్ చేయడానికి ఒకరుంటారు. ఆ డిప్లాయ్ చేసిన దాన్ని వెరిఫై చేయడానికి కూడా ఒకరుంటారు. ఇప్పుడు మనము లాగ్స్ చెక్ చేయడానికి ఒకరుంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన భూమిలో ఏం చేస్తామంటే యాస్ ఎ ఓన్లీ డెవలపరే ఏం చేస్తారంటే దీనిని లైక్ భూమి టూల్‌లో మన ప్రాసెస్‌ని బిల్డ్ చేస్తాడు. బిల్డ్ చేసిన దాన్ని టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసిన దాన్ని డిప్లాయ్ చేస్తాడు. డిప్లాయ్ చేసిన దాన్ని లాగ్స్‌ని చూసుకుంటాడన్నమాట. అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్ మనము ఒకటే టూల్‌లో జరుగుతది. భూమి టూల్‌లో జరుగుతది. ఆ భూమి టూల్‌లో జరిగేది ఈ ప్రాసెస్‌ని మొత్తము డెవలపరే చూసుకుంటాడన్నమాట. వన్స్ ఏదైతే మనము లైక్ కరెక్ట్‌గా చేస్తామో ఒకవేళ నాకు ఏదైతే లాగ్స్ లేవు అన్నప్పుడు వి నీడ్ టు అసైన్ దిస్ ప్రాసెస్ టు ద క్యూఏ టీమ్. క్యూఏ టీమ్ మీన్స్ టెస్టింగ్ టీమ్. టెస్టింగ్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం అసైన్ చేయాల్సుంటది. ఓకే. టెస్టింగ్ టీమ్ వాళ్ళకి మనం అసైన్ చేయాల్సుంటదనమాట. ఇది ఏదైతే ఉందో మనం టెస్టింగ్ టీమ్ వాళ్ళకి అసైన్ చేయాల్సుంటది. మళ్ళీ మనకు రియల్ టైమ్‌లో మీకు రిక్వైర్మెంట్ అనేది
రిక్వైర్మెంట్ అనేది బై నోట్స్ కానీ బై వాళ్ళ థాట్స్ కానీ ఇలా ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రమ్ మెథడ్ ఫాలో అవుతారు. స్క్రమ్ ఫాలో అవుతారనమాట. స్క్రమ్ ఇన్ ద సెన్స్ త్రూ జీరా టికెట్స్ అనేవి సాల్వ్ చేస్తారు. ఈ జీరా టికెట్స్ ఎలా ఉంటాయి, ఓకే, రియల్ టైంలో జీరా టికెట్ అసలు టికెట్ అనేది మీకు ఎలా వస్తుంది, అందులో టికెటింగ్ టూల్లో మీకు ఏమేమి ఉంటాయి, అసలు టికెటింగ్ టూల్లో లైక్ మీకు డెవలపర్స్ ఉంటారా, అలా కమెంట్స్ పెడతారా, ఎలా మీకు రిక్వైర్మెంట్ వస్తుంది, ఎలా చేయాలి, నెక్స్ట్ ఐటెంలో ఎలా రన్ అవుతుంది, అసలు భూమి లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, దేన్ని యూజ్ చేసి మనం చేస్తాము, అసలు ఎక్కడ బిల్డ్ చేస్తాము, ఇవన్నీ అనేది వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అప్ టు హియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? భూమిలో అసలు అంటే జాబ్స్ గురించి అయినా ఇంకా లైక్ వాట్ ఎవర్ ఏ డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ యూ కెన్ ఆస్క్. క్లాస్ వైజ్ ఓకే అండి. అంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉంది దీనిపైన? జాబ్ మార్కెట్ అంటే హ్మ్. జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనంటే మనకు ఎప్పుడు గాని సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్ నుంచి మనకు ఎప్పుడు గాని నవంబర్, డిసెంబర్‌లో మనకు జాబ్స్ అనేవి వీటి మీద తక్కువగా ఉంటాయి. బికాస్ భూమి అనేది మన ఇండియన్స్ కన్నా క్లయింట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. క్లయింట్స్ ఇన్ ద సెన్స్ యూఎస్ఏ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఓకే. ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి బిఫోర్ దట్ మాత్రమే వి నీడ్ టు సెర్చ్ జాబ్. అండ్ మార్కెట్‌లో మనకి భూమి మీద చాలా అంటే చాలా ఆహ్, ఎలా అంటే 3+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. బిలో ఓకే. 3+ బిలో 3+ వాళ్ళకి ఏంటి అనంటే కానీ ఛాన్సెస్ కొంచెం తక్కువ. అది వాళ్ళు ఎప్పుడు ట్రై చేసుకోవాలి అంటే జాన్వరి జాన్వరి గాకుండా నుండి ఇన్ బిట్వీన్ నుంచెల్లి సెప్టెంబర్ మధ్యలో ట్రై జేసుకోవాలి. బిఫోర్ జాన్వరి చేసిన వర్క్ అవ్వదు. ఎందుకంటే క్లయింట్స్ అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు థాంక్స్ గివింగ్ హాలిడేస్ అని, లేకపోతే జాన్వరి 1 అని, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఏంటంటే హాలిడే మూడ్‌లో ఉంటారు. సో, రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటది. ఫ్రాంక్లీ. ఆఫ్టర్ జనవరి అయితే వాళ్ళు వస్తారు. లైక్ అందరూ బ్యాక్ టు వర్క్ వస్తారు. జనవరి లాస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచెల్లి మళ్ళీ సెప్టెంబర్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇందులోనే జాబ్స్ ఉంటాయి. జాబ్స్ అది నౌకరీలో, లింక్డ్ఇన్‌లో అండ్ ఈ మధ్యన ఇంకొక కొన్ని ఎక్స్‌ట్రా లైక్ నౌకరీ, లింక్డ్ఇనే గాకుండా జాబ్ టూల్స్ చాలా వచ్చాయి. అందులో గూడా పెడుతున్నారనమాట. భూమికి అయితే ఇంకొక 6-7 ఇయర్స్ వరకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంది. హై డిమాండ్ ఉందన్నమాట. భూమి మనకి ఓన్లీ భూమి డెవలపర్ గాకుండా భూమి అడ్మిన్ ఉంది. భూమి ఇంటిగ్రేషన్ ఇంజినీర్ ఉంది. సీనియర్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్స్ ఛాన్స్ ఉంటాయి. భూమి టెస్టర్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు లైక్ క్యూఏ ఉంది గదా! భూమి హ్మ్. ఏదైతే ప్రాసెస్ చేశారో లైక్ భూమిలో ఇప్పుడు మొన్ననే ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది భూమిలో. ఇప్పుడు భూమి ఇంకొకటేంటి అంటే భూమి జెనఏఐ గూడా ఉంటది. మొన్ననే భూమి జెనఏఐ ఇంట్రొడ్యూస్ చేశారు. భూమిలో ఏఐ కూడా మిక్స్ అయింది గాబట్టి, ఏఐ ఇప్పుడు ట్రెండ్ గాబట్టి మార్కెట్‌లో జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మీ అడ్మిన్ గూడా మీరు చెప్తారా? అడ్మిన్ కూడా ఇన్ ద సెన్స్ అడ్మిన్ కూడా అననంటే నాకు లైక్ లాగ్స్ ఎలా చెక్ జేయాలి? ఎలా టెస్ట్ చేయాలి? ఇప్పుడు టెస్టింగ్ అంటే త్రూ పోస్ట్‌మ్యాన్‌లో టెస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ మనం ఆల్రెడీ మనకు ఇప్పుడు యాటమ్ ఇన్‌స్టాల్ చేయాలి అననంటే మనము అది మన యాక్చువల్‌గా అది మన వర్క్ గాదు. అడ్మిన్ వర్క్ అన్నమాట. కాకపోతే నేను అడ్మిన్‌ది గూడా లైక్ ఆ అడ్మిన్ వర్క్ గూడా లైక్ టచ్ చేసి చెప్తానన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇది అడ్మిన్ వర్క్ అలా చెప్తానన్నమాట. కంప్లీట్ అడ్మిన్ వర్క్ కవర్ అవ్వదు. బట్ టెస్టింగ్ ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏవేవి ఉంటాయంటే భూమి టెస్టింగ్ వాళ్ళకి యూజ్ అవుతది. సపోర్ట్ వాళ్ళకి ట్రై చేసే వాళ్ళకి యూజ్ అవుతది. డెవలపింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతది. సీనియర్ డెవలపర్స్‌కి కూడా యూజ్ అవుతది. ఆ లెవెల్‌లో చెప్తాను. ఎందుకంటే ఓన్లీ థియరీ లాగా గాకుండా న్ నా ఇప్పుడు నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటదంటే థియరీ లాగా గాకుండా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని నాకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఉంది గాబట్టి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఓకే. ఏ షేప్ చెప్పినా గూడా దాని థియరీ చెప్పకుండా ప్రాక్టికల్ గానే చెప్పుకుంటూ పోతానన్నమాట. ఫస్ట్ థియరీ దాని తర్వాత ప్రాక్టికల్. వన్ ఓకే. బై వన్. యాహ్! ప్రాజెక్ట్ 1 బై 1 అలా పీఓసీ లాగా.
ప్రాజెక్ట్స్ అలా అండి ప్రాజెక్ట్ ఐ మీన్ మాతో ఏమైనా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా అట్లా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను చేశాక నేను మీకు టాస్క్స్ ఇస్తాను. ఓకే, ఓకే దట్ యు నీడ్ టు కంప్లీట్. ఇప్పుడు నేను చేశాక దాన్ని బట్టి నేను ఒక సినారియో చెప్తే మీరు ఆ సినారియోనే ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంటర్వ్యూలో లైక్ ఇవ్వలేరు, టఫ్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేరు. నేను ఒక సినారియో చెప్తే దాని మీద యు నీడ్ టు ఎక్స్ప్లోర్. ఓకే, అలా చేసినప్పుడు మాత్రమే యూ నీడ్ టు గెట్ ఇన్ లైక్ మీరు గెట్ ఇన్ అవ్వగలుగుతారు దీనికి. అంటే మీరు ఎక్స్పీరియన్స్‌గా ట్రై చేస్తే. ఓకే బట్ ఓకే యాజ్ పర్ మై సజెషన్ ఎక్స్పీరియన్స్‌గా ట్రై చేస్తేనే ఉంటదనమాట. ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. హై ఛాన్సెస్ నేను చెప్పేది బై ఫ్రాంక్లీ. ఎక్స్పీరియన్స్‌గా ట్రై చేయాలి అనంటే నేను ఒక సినారియో చెప్తే ఇప్పుడు నేను ఒక షేప్ ఉంది. ఒక షేప్‌లో నేను ఒకటి యూజ్ చేసి చెప్పాను. ఇప్పుడు అదే ఎందుకు యూజ్ చేయాలి? ఇంకా డిఫరెంట్‌గా యూజ్ చేయొచ్చు కదా! అని లైక్ మీరు ఆ వేలో థింక్ చేస్తే దట్ ఈస్ రిలేటెడ్ టు లాజికల్ థింకింగ్. ఆ లాజికల్ థింకింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకే, ఎవరైతే అలా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు రియల్ టైమ్‌లో ఎక్కువగా లైక్ వర్క్ చేయడానికి వీలుంటదన్నట్టు. మనం సర్వైవ్ అవ్వచ్చు అలా. ఓకే ఓకే నేను ఇచ్చే సజెషన్ అది. నేను చెప్పను అని కాదు. బట్ నేను చెప్తే నాకే వస్తది. నేను ప్రాక్టీస్ చేస్తే నాకే వస్తది. ఇప్పుడు మీరేమన్నా వేరే సినారియో అడిగారు. అది చెప్తే అది ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నేను అది వేరే దాంట్లో సెర్చ్ చేసి అయినా ఒకవేళ నాకు రాకున్నా కూడా వేరే దాంట్లో సెర్చ్ చేసినా నేను చెప్పొచ్చు. కాంప్లెక్స్ అయితే. బట్ అందులో ఉన్న లోతేంటనేది అది నాకు తెలుస్తది. కానీ మీకు తెలీదు. చెప్పిన దానికన్నా ఇఫ్ మీరు ప్రాక్టికల్‌గా చేస్తే ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. అది నేను చెప్పేది. ఓకే ఓకే నా సజెషన్ అయితే అది. బికాజ్ మనము చూస్తే వింటే రాదు. మనము ఇప్పుడు మీకు రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తే మీరేం చేయాలి అనంటే ఆ రికార్డింగ్ చూసి యూ నీడ్ టు ప్రాక్టీస్. ఆ 1 అవర్ ప్రాక్టీస్ చేసి ఆ 1 అవర్ కన్నా ఇంకా ఎక్కువ టైం ఇంకా మీరేమన్నా ప్రాక్టీస్ చేసి మ్యామ్ నేను ఇది ప్రాక్టీస్ చేశాను. నాకు ఇందులో ఈ డౌట్ ఉంది. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇది చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఐల్ బి వెరీ హ్యాపీలీ టు టీచ్ యూ గైస్. అలా. ఇంకా టెస్టింగ్ పర్పస్ గానీ, జాబ్ పర్పస్ గానీ, రెజ్యూమ్ ఇప్పుడు ఎలా జెప్పాలి అంటే, నేను ఒక రియల్ టైమ్ ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ జేసే జెప్తాను. అంటే ఇప్పుడు రియల్ టైమ్‌లో ఒక జీరా వచ్చింది. జీరా టికెట్ వచ్చింది. ఆ టికెట్ రిక్వైర్మెంట్ ఏంటి? టికెట్ నంబర్ ఏంటి? ఆ టికెట్ నంబర్ ఇప్పుడు ఇది మనం సాల్వ్ జేయాలి. టికెట్ క్లోజ్ అయింది. లైక్ అలా అన్నమాట. అలా రియల్ టైమ్‌గా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు మీరు బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఇఫ్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చినా మీకేంటి అంటే ఇంటర్వ్యూ ఇచ్చినా ఓకే. నేను లైక్ స్క్రమ్ మెథడ్ ఫాలో అయ్యాను. ఒకవేళ ఇప్పుడు ఇంటర్వ్యూస్‌లో ఎలా అడుగుతున్నారు అంటే, ఇఫ్ మీరు ఒక రిక్వైర్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సపోజ్ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది మీకు. మీరు స్టార్ట్ చేశారు. సడెన్‌గా మీరు లీవ్‌లోకెళ్లారు. సడెన్‌గా మీరు లీవ్‌లోకెళ్తే ఇప్పుడు మొన్న నేనే అడిగిన క్వెషన్ ఇంటర్వ్యూ క్వెషన్ వేరే వాళ్ళను. ఇప్పుడు సపోజ్ ఒక రిక్వైర్మెంట్ మీకొచ్చింది. ఆ రిక్వైర్మెంట్ మీకొస్తే మీరు సపోజ్ మధ్యలో మీరు లీవ్ బెట్టారు. లీవ్ బెడితే తర్వాత ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా? ఒకవేళ మీరు లీవ్ బెడితే అది ఏమైంది అనననంటే దానికి ఆన్సర్ ఏంటి అంటే ఇప్ ఆహ్, ఇప్ నాకు ఇప్పుడు నేను అడిగిన అబ్బాయి ఏం చెప్పాడంటే అది హోల్డ్‌లో ఉంది. ఇప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటదో ఆ రిక్వైర్మెంట్ హోల్డ్‌లో ఉంటది. నేనొచ్చాక దాన్ని వెనెవర్ ఐయామ్ బ్యాక్ నేను దాన్ని సాల్వ్ చేస్తానని చెప్పాడు. బట్ దట్స్ నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్. అది సాల్వ్ చేస్తానని అలా చెప్పకూడదు. ఏంటి అంటే మనం స్క్రమ్ మెథడ్ ఫాలో అవుతాం. ఓకే. ఈచ్ టికెట్ మనకి ఒక స్ప్రింట్ ఉంటది. ఒక టికెట్ అంటే ఒక స్ప్రింట్ ఇన్ ద సెన్స్ 2 వీక్స్ అన్నమాట. ఈ 2 వీక్స్‌లో ఒక టికెట్ ఉంటది. ఇప్పుడు నేను అది చేయలేకపోతే ఆ టికెట్ అనేది నెక్స్ట్ స్ప్రింట్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతది. ఓకే. ఐదర్ నెక్స్ట్ స్ప్రింట్ కన్నా క్యారీ ఫార్వర్డ్ అవుతది. ఆర్ నేను లీవ్‌లో ఉన్నప్పుడు నా టికెట్ ఏదైతే ఉందో, ఆ టికెట్ నా ప్రాజెక్ట్‌లో ఇంకెవరైతే ఉన్నారో, ఆ టికెట్ వేరే వాళ్ళకి అసైన్ చేస్తారు. దట్స్ ఆన్సర్ అన్నమాట. ఇది రియల్ టైమ్ ఆన్సర్. ఇది మీకు ఎలా తెలుస్తదనంటే జీరా గురించి తెలిసినప్పుడే, స్క్రమ్ గురించి తెలిసినప్పుడే ఇది యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్. ఇప్పుడు మీరు ఈ ఆన్సర్ ఇవ్వకపోతే ఇంటర్వ్యూయర్‌కి ఈజీగా అర్థమవుతది. యూ ఆర్ నాట్ గోయింగ్ టు లైక్ డూ ఎనీథింగ్. జస్ట్ యూ ఆర్ ఫేకింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ లైక్ అలా తెలిసిపోతదన్నమాట. సో, మీకు
నేర్చుకోవడంతో పాటు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ క్రియేట్ దట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఓకే. Yeah. ఇప్పుడు మీ లాస్ట్ బ్యాచ్ లో ప్లేస్ అయినారండి ఇప్పటికి? యాక్చువల్‌గా లాస్ట్ బ్యాచ్‌లో అంటే మొన్ననే అయిపోయింది. ఓకే. యాక్చువల్‌గా 45 డేస్ ఉంటది గదా! మొన్ననే ఒక 2 బ్యాచెస్ అయిపోయినాయి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. లైక్ ఇందులో ఇవి ఉన్నాయి గదా! నౌకరీలో అవి పెట్టుకుంటున్నారన్నమాట. ప్లేస్ అయ్యారు ఇన్ ద సెన్స్ 3, 4 ఇంటర్వ్యూస్ ఉంటాయి గదా! ఆ 3, 4 ఇంటర్వ్యూస్ అవి అటెండ్ అవుతున్నారన్నమాట. ఓకే. ఓకే. ప్లేస్ అయ్యారా ఇన్ ద సెన్స్ మనము ఇప్పుడు దాని మీద కంటిన్యూగా ఒక్కొక్కరు ఇప్పుడు ఎలా అంటే ఉన్న దాంట్లోనే ఇప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తది అంటే ఇప్పుడు ఇదివరకే జాబ్‌లో ఉంది. ఎక్స్‌పీరియన్స్‌గా జాయిన్ అయింది యాస్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు అందులోనే ఇంటర్నల్‌గా షిఫ్ట్ అయిందన్నమాట భూమికి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరో అడిగారు గదా! నేను టెస్టింగ్ చేస్తాను. ఐ నీడ్ టు జంప్ ఇంటూ డెవలప్‌మెంట్ అని. అలా మనం ట్రైనింగ్ తీసుకొని ది టెస్టింగ్ నుంచెళ్ళి జంప్ అయిన వాళ్ళు ఇద్దరున్నారన్నమాట డెవలప్‌మెంట్‌కి. అలా. అండ్ ఇంకొకటేంటి అంటే మొన్నటి వరకి ఫైనాన్షియల్ ఇయర్ ముందు ఇప్పుడు జనవరిలో బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఫిబ్రవరి ఈ లాస్ట్ నుంచెళ్ళి మొన్న నుండి ట్రై చేస్తున్నారన్నమాట. నేను చెప్పాను గదా! యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ జనవరి లాస్ట్ వీక్ వరకి క్లయింట్స్ అనేవాళ్ళు బిజీగానే ఉంటారు. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు లెర్న్ అండ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు టేక్ ద ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. యూ నీడ్ టు లైక్ కనెక్ట్ ద ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. లైక్ వై ఎందుకు చెప్తున్నాననంటే ఇప్పుడు చేసినప్పుడే ఇప్పుడు మీరు ఏదైతే కోర్స్ నేర్చుకుంటారో దాని మధ్యలో గాని, ఎండింగ్‌లో గాని యూ నీడ్ టు స్టార్ట్ ప్రిపరేషన్ అండ్ యూ నీడ్ టు లైక్ ప్లేస్ ద రెజ్యూమ్స్. లైక్ రెజ్యూమ్స్ మీరు అందులో పెట్టాలి. లైక్ ఎప్పుడు లింక్డ్ఇన్‌లో, నౌకరీలో యూ నీడ్ టు అప్‌లోడ్ దట్ సీవీస్ ఇన్ యువర్ నౌకరీ అండ్ వాటెవర్ లింక్డ్ఇన్ అకౌంట్స్ పెడితే ఇప్పుడు మన లైక్ లాస్ట్‌కి అయిపోయే వరకి 30-45 డేస్ ఇప్పుడు కోర్స్ ఉంటది గదా! 32 డేస్ నుండే మీరు రెజ్యూమ్ లైక్ ఫార్మాట్ చేసి దాన్ని అప్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనము ఇప్పుడు మీకు కాల్స్ వస్తుంటే ఏమేమి అడుగుతున్నారో గూడా యూ కెన్ డిస్కస్ ఇన్ ద క్లాసెస్. అలా. ఓకే. అలా. అంటే కొన్ని టిప్స్ ఉంటాయి. ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడు అప్‌లోడ్ చేయాలి? ఎలా అప్‌లోడ్ చేయాలి? ఎలా అయితే మీకు కాల్స్ వస్తాయి? అవి కూడా నేను సజెస్ట్ చేయగలను. బికాజ్ నేను అలానే చేసేదాన్ని. సో థట్ చెప్తున్నాను. ఇప్పుడు 5+ పెడితే ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మేడం? ప్యాకేజ్ 5+ అప్రాక్స్? పెడితేనా? హ్మ్. 5+ పెడితే ఇప్పుడు ఓవరాల్ 5+ అంటున్నారా? రిలవెంట్ అంటున్నారా? ఓవరాల్. ఓవరాల్ 5+ పెట్టి రిలవెంట్ 3.5-3.8 పెడితే ఈజీగా 13 నుంచి 15 లాక్స్ ప్యాకేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 13-15. 13-15 నాది ఓవరాల్ 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ రిలవెంట్ ఇంటూ భూమి 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఓకే. ఇప్పుడు నాకొచ్చేసి 19 LPA. ఓకే. బేస్డ్ ఆన్ దట్ చెప్పాను మీకు. ఓకే. గాట్ ఇట్. యెస్. ప్యాకేజెస్ చాలా ఉన్నాయండి. బికాజ్ ఇప్పుడు ప్యాకేజెస్ ఎందుకు ఉన్నాయి అంటే, ఇప్పుడు నేనేం చెప్పాను ఎక్కువగా మన ఇండియా వాళ్ళు కాకుండా ఇంటిగ్రేషన్స్ అనేవి ఈ భూమి టూల్స్ ఇవన్నీ క్లయింట్స్ యూజ్ చేస్తారని చెప్పా. క్లయింట్ అండ్ ఇన్ ద సెన్స్ ఆస్ట్రేలియా వాళ్ళు గాని, యూఎస్ వాళ్ళు గాని ఇలా ఇప్పుడు యూఎస్ వాళ్ళు యూజ్ చేస్తే ఇప్పుడు మనకి ఎలా ఉంటాయి? మనకిక్కడ రూపీస్, వాళ్ళకిక్కడ డాలర్స్. ఓకే. హ్మ్. డాలర్స్‌లో కాబట్టి మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట ప్యాకేజెస్. హ్మ్. అలా. ఓకే. అండ్ మనం యాక్చువల్‌గా నేను ఈ ఆ! లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ చూసాను. అంటే జాబ్ ఓపెనింగ్స్. ఇప్పుడు ఇంతకు ముందు లేదు గానీ ఇప్పుడు అడ్మిన్ చాలా వస్తున్నాయి. వస్తున్నాయి. అడ్మిన్ వస్తున్నాయి. సపోర్ట్ వస్తుంది. ఇంకా మీరు నేను డెవలపింగ్ కూడా నేర్చుకున్నాను. లైక్ అడ్మిన్ అనంటే ఇంకా చాలా స్కోప్ ఉంటది. అడ్మిన్ అంటే ఏం లేదండి. ఇన్‌స్టాల్స్ చేయడము. ఓకే. మనకున్న అప్లికేషన్ ఇప్పుడు యాటమ్ ఉంది. యాటమ్ మనము మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేయాల్సొస్తది. మాలిక్యూల్ ఉంది. మాలిక్యూల్‌లో ఇన్‌స్టాల్ చేయాల్సొస్తది. ఓకే. భూమిలో ఏమన్నా ఎర్రర్ కాదు. భూమిలో మనకి ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చే డాక్యుమెంట్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. నేను ఎలాగో కూడా చెప్తాను రేపు. అవి ఉంటాయి. ప్రతి ఒక్కటి దాన్ని సపోర్ట్ చేయడం అన్నమాట అంతే. అడ్మిన్ యొక్క టాస్క్స్ అండ్ ఆల్. నేను అడ్మిన్ టాస్క్ కూడా రేపు చెప్తాను. ఎలా ఉంటదని ఐ విల్ బి ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ టుమారో.
సో ఇప్పుడు మీరు చెప్పే అడ్మిన్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ కదా యాజ్ ఆఫ్ నౌ. యాజ్ ఆఫ్ నో మోర్ దాన్ ఎనఫ్. ఇంకా ఇంకా ఒకవేళ మీరు ఓన్లీ మీరు అడ్మిన్కే వెళ్దాం అనుకుంటే ఈ టాపిక్స్ నేర్చుకోండి అని కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, ఓన్లీ అడ్మిన్ కూడా ఉంటాయా? ఓన్లీ Okay. అడ్మిన్ కూడా ఉంటాయి, భూమి అడ్మిన్. ఓకే ఓకే. బట్ నా సజెషన్ ఏంటి అంటే భూమి డెవలపర్ గా వెళ్తే, ఓకే, భూమి డెవలపర్ అని మీరు ఎప్పుడైతే ప్రొఫైల్లో మెన్షన్ చేస్తే భూమి డెవలపర్ ఈజ్ సూటబుల్ ఫర్ భూమి అడ్మిన్, భూమి సపోర్ట్ ఇంజనీర్, ఇంటిగ్రేషన్ సపోర్ట్ ఇంజనీర్, లైక్ మల్టిపుల్ రోల్స్ అన్ని భూమి డెవలపర్ లో ఉంటాయి అనమాట. భూమి డెవలపర్ లో మీరు అన్ని నేర్చుకుంటారు. భూమి అడ్మిన్ అని అంటే ఓన్లీ అడ్మిన్ రిలేటెడే నేర్చుకుంటారు. భూమి టెస్టింగ్ ఇంజనీర్ అంటే టెస్టింగే నేర్చుకుంటారు. యాజ్ అ భూమి డెవలపర్ మీరు అన్ని లర్న్ చేస్తారు, అన్ని నేర్చుకుంటారు. ఓకే. దట్స్ మై సజెషన్. ఇప్పుడు ఇక్కడ ఇది యాక్సెస్ ఎన్ని రోజులు ఉంటదండి? ఇది భూమిది భూమిద మీకు 3 months ఉంటుందండి, 3 to 4 months ఉంటుంది. అండ్ అంటే ప్లాట్ఫామ్ యొక్క యాక్సెస్ 3 to 4 months ఉంటుంది. ఓకే, మీరు ఎక్స్టెండ్ మీకు ప్రాక్టీస్ ఎక్స్టెండ్ కావాలంటే అడగచ్చు. అండ్ రికార్డింగ్స్ ఏమో మీకు 1 year 1.5 year ఉంటుంది యాక్సెస్ అవి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? క్లాస్ ఒకవేళ 45 days కాకుండా కొంచెం ఎర్లీగా ఏమైనా ఫినిష్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? యాక్చువల్గా మనకి సాటర్డే సండే అనేది హాలిడే. ఇఫ్ నాకు వీలైతే ఐ విల్ బి ఏబుల్ టు టేక్ ద క్లాస్ అండ్ సాటర్డే ఆల్సో. ఓకే, ఎర్లీగానే చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, ఎర్లీగా ట్రై చేసి ఇప్పుడు మనం ఏంటి అంటే 30 days అట్లా పెట్టుకొని మనము లైక్ ఇంటర్వ్యూస్ కి మీరు అటెండ్ కావడం కానీ, మీరు లైక్ రెజ్యూమ్స్ పెట్టడం కానీ, లైక్ ఇలా ట్రై చేద్దాము. అది వన్స్ మనము ఒక్కసారి ఎంటర్ అయ్యాక వి విల్ డిస్కస్ ఆల్ దిస్. ఫస్ట్ మనం అన్ని డిస్కస్ చేసి దెన్ వి విల్ మూవ్ లైక్ ఇన్ టు దట్ సబ్జెక్ట్ అండ్. ఓకే ఓకే అండి. ఓకే అండి, నెక్స్ట్ టుమారో కూడా సేమ్ టైంకి ఉంటుంది 8కి. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.